ఏమీ చేయకుండా ఉండడం అనేది చాలా కష్టమైన పనండి. కరెక్ట్ సార్. అంటే నేను కంటిన్యూయస్‌గా రీడింగ్ అండ్ రైటింగ్ హ్మ్. 2 సైమల్టేనియస్‌గా చేస్తాను. సో, వాటిని ఒక ఆర్గనైజ్డ్ ఫామ్‌లో పెట్టుకోవడానికి బుక్ షేప్‌లో హ్మ్. తీసుకురావడానికి ఆ ప్రాసెస్‌లో ఉన్నాను. రైట్. అట్‌లీస్ట్ ఒక 3 బుక్స్ హ్మ్. నేను ఆహ్, కంపైల్ చేసుకొని హ్మ్. ఎడిట్ చేసుకుంటే ఒక 3 బుక్స్ ఓహ్! బయటికి వచ్చే అవకాశం ఉంది. ఓహో! అంటే రిటైర్మెంట్ అయినప్పటి నుంచి తొలి 4 ఏళ్ళు ఒక ఎన్‌జీఓ రన్ చేయడానికి ప్రయత్నం చేశాను. ఓకే. ముఖ్యంగా అంటే విత్ ఎన్ఐఆర్‌డి ఆహ్, వాళ్ళ సపోర్ట్ అంటే ఇన్ ద సెన్స్ టెక్నికల్ గైడెన్స్. హ్మ్. దాంతో మా అమనాన్నల పేరుతో ఆనందం నవమణి చారిటబుల్ ట్రస్ట్ అని హుహు. దానిలో బేసికలీ గర్ల్స్ ఎడ్యుకేషన్ హ్మ్. అంటే ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ హ్మ్. అండ్ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఎంపవర్మెంట్ అనేది హ్మ్. ఈ మూడిటి కోసం ఈ యాక్ట్ అనే ఆర్గనైజేషన్ పెట్టాం. సో ఫస్ట్ 4 ఏళ్ళు 17 నుంచి 20 ఇయర్ దాకా చేసాం. 20 నుంచి ఇక మీకు ఆ కరోనాతో అవును. బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత మనం అనుకోకూడదు కానీ బట్ సమ్‌హౌ మేము చేసే యాక్టివిటీస్ గవర్నమెంట్‌లో కూడా అవే చేస్తున్నారు. దాంతో హ్మ్, ఎవరి కోసం చేయాలనుకుంటున్నామో వాళ్ళు ఏమడుగుతున్నారంటే మీరేమి ఇస్తారు అని అడుగుతారు. ఆ! సో ఇక వాళ్ళకి వేరే ఇంకొక సోర్స్ నుంచి వచ్చేటప్పుడు అది పనిగా మనం ఇప్పుడు ఇచ్చి చేయాల్సిన అవసరం లేదని చెప్పి 21 నుంచి ఇప్పుడు అది చేయడం లేదు. హ్మ్. సో నేను కంటిన్యూస్గా హ్మ్. ఈ చదవడం, రాయడం, సోషల్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 10,000 బీసీ హ్మ్. టు 2024 ఏడీ దాకా రాద్దామని హ్మ్. ఒక ప్రయత్నంలో ఉన్నా. రైట్. ఏం జరిగింది సోషల్ హిస్టరీ అనేది, తర్వాత 2 పోయిటరీ బుక్స్. ఇందాక మీరు సోషల్ హిస్టరీ అని అన్నారు మీరు. అంటే మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అయినప్పుడు తెలుసుకున్న హిస్టరీ ఇంకా నేను రీసెర్చ్ చేసి జనాలకు తెలియచేయాలనే ఉద్దేశమా? ఆ హిస్టరీ పెద్ద హిస్టరీ కాదు. హ్మ్. యాక్చువల్గా చెప్పాలంటే ఒక లిమిటెడ్గా చదువుకున్నాం మనం. హ్మ్. యాక్చువల్గా మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ప్రస్తుత సమాజం ఇలా ఎందుకుంది. హ్మ్. యాక్చువల్గా చెప్పాలంటే మన దేశమే తీసుకున్నట్లయితే 2 సెక్షన్స్‌గా విడిపోయి ఉన్నది. ఒకరు ఏమీ మాట్లాడడానికి వీలు పడని వాళ్ళు, రెండో వాళ్ళు ఏం మాట్లాడినా కూడా చెల్లించుకోగలిగిన వాళ్ళు. అతివృష్టి, అనావృష్టి. దానివల్ల ఏమవుతున్నదంటే మనకి ఎక్స్టర్నల్‌గా అంతా బాగుంది అని అనిపిస్తుంది. హ్మ్. కానీ ఇంటర్నల్‌గా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ వాళ్ళు సైలెన్స్ చేయబడుతున్నారు. సైలెన్స్ చేయబడుతున్నారంటే బేసిక్ రైట్స్ కూడా వాళ్ళు పోరాటం చేస్తే కూడా చాలా దక్కని సందర్భాలు చాలా ఉంటున్నాయి. ఇదే విషయాన్ని మీరు స్ట్రైట్‌గా చెప్పాలనుకుంటే? ఎందుకు వై దిస్? హ్మ్. ఎందుకంటే మనకి ఇన్ని వేల ఏళ్ల చరిత్ర ఉందని అంటున్నాం కదా! అవును సార్. ఈ చరిత్రలో ఖచ్చితంగా మనం ఇప్పుడు కూడా ఎక్కడ ఎవరికైనా గానీ పొరపాట్లు జరుగుతాయి. వాటిని ఎందుకు సవరించుకోలేకపోతున్నాం? హ్మ్. సవరించుకోలేకపోతున్నామా? సవరించడం అనేది సవరించకుండా ఉండడం అనేది మన పరిపాలనలో భాగమైపోయిందా? ఫర్ ఎగ్జాంపుల్ సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎందుకంటే రూల్ ఆఫ్ లా అందరికి ఒకటి కాదండి. అవును, కాదు. అందరికీ ఒకటే అని చెప్పబడుతోంది కానీ కాదు. కాదు. కరెక్ట్. ఆ రూల్ ఆఫ్ లా అప్లై కాని వాళ్ళు ఎవరు అంటే హ్మ్. హిస్టారికల్‌గా ఎవరు మెజారిటీ పీపుల్ వాళ్ళకి వాయిస్ లేదో సేమ్ పీపుల్. హ్మ్. రూల్ ఆఫ్ లా అప్లై కాని వాళ్ళు ఈ రోజు కూడా హిస్టారికల్‌గా ఎవరైతే సప్రెస్ చేయబడుతున్నారో వాళ్ళే. హ్మ్. మరి మనకి చాలా నాగరికత ఉందంటున్నాము. మనకి చాలా సంస్కృతి ఉందంటున్నాము. సంస్కృతి అనేది మనకి ఏమి నేర్పించింది? మనకేం నేర్పించిందంటే స్త్రీని ఇప్పటికీ కూడా ఒక శరీరంగా మాత్రమే చూడు అని నేర్పిస్తుంది. ఈరోజు కూడా. అంతేనంటారా? అవును.
స్త్రీ శరీరమే అమ్మవారి స్వరూపం అని అంటున్నాం కదా ఓ పక్క నుంచి, అక్కడ శరీరం ఎక్కడ కనిపించింది మీకు? అంటున్నారు. ఆ, అంటే అనడం వరకే. దేవత ఉమ్. దేవతను చేస్తే ఏమవుతుంది? అదంతా పుస్తకాల్లోనే ఉంది, మనం చూసే విధానం వేరుగా ఉంది అంటున్నారు. వేరుగా అవును అవును అవును. అంటే దేవత అన్న తర్వాత నోరు మూసుకో అని అర్థం. సో అందువల్ల ఏమవుతుందంటే ఈరోజు స్వతంత్రంగా ఉండే స్త్రీలను కూడా వాళ్ళను వాళ్ళ రకంగా అర్థం చేసుకోవడం లేదు. ఇక ఏం చేయలేం లేని వదిలేసినట్టుగా చూస్తున్నారు తప్పితే వాళ్ళు వ్యక్తులుగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళు వ్యక్తీకరిస్తున్నారు అనే స్థాయికి ఇంకా మనం రాలేదు. అవును. అంటే ఏంటి, 50% మందిని ఇప్పటి వరకు మనము వ్యక్తులుగా చూడలేకపోతున్నాం. ఒకటి అంటే 100% జనాభా అనుకుంటే 50% ఇంకా మనము వ్యక్తులు అని ఆ స్థాయికి. అవును, వాళ్ళు మనుషులే అని గుర్తించట్లేదు మనం. వ్యక్తులు వాళ్ళు మనుషులేనే గుర్తిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు వాడుకోవాలి కదా. అచ్చా, ఓకే, రైట్ రైట్, ఐ అండర్స్టాండ్. వాళ్ళు వాడుకోవాలి కాబట్టి వాళ్ళని మనుషులు. ఎందుకంటే స్త్రీ శరీరాన్నే కాలనైజ్ చేశారు, ఆ తర్వాత మైండ్ను కూడా కాలనైజ్ చేశారు. అందువల్ల ఈరోజు మగవాడు ఏది మెచ్చుకుంటాడో స్త్రీ అది ఎక్స్ప్రెస్ చేస్తేనే స్త్రీకి గౌరవం ఉంది. అవును. ఒక వ్యక్తిగా తను ఏదైనా వ్యక్తం చేసినట్లయితే దాన్ని గౌరవించడం మనం ఇంకా అలవాటు చేసుకోలేదు, నేర్చుకోలేదు, ఒప్పుకోవడం లేదు. తర్వాత రెండోది ఏంటి, ఎవరి పనుల వల్ల సమాజంలో మనకు కావాల్సిన అవసరాలు తీరుతాయో ఆ పనులన్నిటికీ నీచత్వం ఆపాదించడం అనేది ఈ రోజుకి ఉంది. అవును. అంటే ఎవరి వల్ల సమాజం ముందుకెళ్తుందో, వాస్తవంగా ఎవరి వల్ల సమాజం నడుస్తుందో ఆ పనులకు నీచత్వం ఆపాదించారు కదా. అందువల్ల ఏంటంటే అది ఈ రోజు కూడా మనం నేరుగా మాట్లాడడం లేదు, కానీ మన మనసులో నుంచి ఇంకా పోలేదు అది. దానివల్ల ఏంటంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ అటువంటి వాళ్ళు కూడా 25% ఉంటారు. అవును. తర్వాత అనాగరికులు అనే పేరుతో వాళ్ళు ఉండే ప్రదేశాన్ని మనం వాడుకోవాలి, వాళ్ళ వల్ల వాడుకోలేకపోతున్నాం అనే ఆలోచన ఇప్పటికీ ఉంది మనకి. అవును. అంటే మొత్తం ఎంత అయింది, 80% మందిని మనం నోరు మూపించి మనం ప్రశాంతంగా ఉన్నాము అనుకుంటున్నాం. అంటే స్త్రీ పురుషుడి అవసరాలకు లేకుంటే ఆలోచనలకు అనుగుణంగా ఉన్నంత వరకు దాన్ని సంస్కృతి అనుకుంటున్నాము. ఎవరు శ్రమ చేసి నిత్య జీవితాన్ని మనకు అనుకూలంగా మారుస్తున్నారో, ఎవరు మన వనరులు అనేవాటికి ఇప్పటికీ కాపాడుతున్నారో వీళ్ళందరినీ కూడా అనాగరికులను లేకుంటే నీచమైన పనులు చేస్తున్న వాళ్ళు అనేది. ఇప్పుడు ఎవరు ఆ పనులు చేయకపోవచ్చు గాక, కానీ ఆ పనికి అటాచ్ అయిన నీచత్వం ఇప్పటికీ మనసులో ఉంది. ఇప్పుడు ఈరోజు ఆ కులాల వారి పనులు ఎవరు చేయడం లేదు. అవును సార్, కానీ తను చేస్తున్న పని కాదు ఇప్పుడు మాట్లాడుతున్నది, మీరు ఏ కులం, రైట్, దాన్ని బట్టే సైజ్ అప్ చేయడం అనేది మెంటల్గా. మనం ఈ రోజుల్లో నేరుగా ఏది మాట్లాడడం లేదు, కానీ మన మనసులో నుంచి అది పోలేదు. పోలేదు సార్. రాజకీయంగా ఇట్ ఈస్ ఎవ్రీవేర్ అట్ యాక్చువల్లీ. ప్రతి ఇండస్ట్రీలోనూ కులం అనేది లేదు, అందరూ సమానం అంటున్నారే, కానీ నిజానికి ఇండెప్త్ వెళ్ళినప్పుడు వీడు మనవాడా కాదా అనేది రీచెక్ చేసుకుంటాం. అవును. అందువల్ల ఒక సొసైటీగా ఎందుకు మనం ఇలా ఉన్నాం అంటే, సోషల్ హిస్టరీ అంటే వేరియస్ మూమెంట్స్ జరిగాయి, చాలా మార్పులు వచ్చాయి అని కొంచెం మనం అప్పుడప్పుడు మనకు మనమే సంతోషపడుతూ ఉంటాం. కొద్ది గొప్ప మార్పు వచ్చింది కదా సార్, రాలేదంటారా మీ ఉద్దేశ ప్రకారం? ఖచ్చితంగా మార్పులు వస్తాయి. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే. ఎంతకు ఇన్ని పర్సంటేజ్ వైజ్ మీరు చెప్పేది ఎంతకు కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. తర్వాత పోతే ఈరోజు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళల్లో కూడా కొన్ని రోజుల తర్వాత ఉండలేకపోతున్నారు. కరెక్ట్. దానికి కారణం ఏంటంటే
ఎదుటి వ్యక్తిని ఎదుటి వ్యక్తిగా గౌరవించలేకపోవడం అనేది. అంటే వీళ్ళు ఒక సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక ఎన్విరాన్మెంట్లో వీళ్ళు పెరుగుతారు, వీళ్ళు ఈ అమ్మాయి ఒక లేదా అబ్బాయి కూడా అలాగే వీళ్ళ ఎన్విరాన్మెంట్, వీళ్ళ పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, వీళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు వేరుగా పెరుగుతారు. పెరిగినప్పుడు అవతల వాళ్ళకి వీళ్ళు గౌరవం ఇవ్వకపోవడం అనేది ఒక పాయింట్ అయితే, అడ్జస్ట్ అయ్యి ఉండకపోవడం, మేమే వీళ్ళు ఇంతే కదా, మేమే కదా ఎంత గొప్ప. గుర్తించడం అంటే అర్థం ఏంటి? ఒప్పుకోగలగడం. కరెక్ట్. నాకు ఉన్నది, నేను చేస్తున్నది ఇది ఒప్పుకోవాలని అనుకుంటున్నప్పుడు ఎదుటి మనిషి కూడా అదే రకంగా అనుకుంటారని ఎందుకు అనుకోం మనం? అవును. నేను చెప్పేది మాత్రం మీరు ఒప్పుకోవాలి. ఆ ఊరికి ఈ ఊరు ఎంతో దూరం, ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం అంతే అంటారు కదా. కానీ మనకి అది ఇంకా రాలేదు. అంటే మనం బలవంతాన కర్టసీస్ ఎక్స్టెండ్ చేస్తున్నాము. ఎక్కడ కూడా ఎదుటి మనిషిని సైజ్ అప్ చేయకపోతే మనం ప్రశాంతంగా ఉండలేము. నేను ఒక్కసారి కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే సార్, అంటే మన అమ్మమ్మలు ఒక 3-4 తరాలు వెనక్కి వెళ్ళి ఒకసారి చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నీట్నెస్ కొన్ని ప్రాంతాల్లో హైజీన్గా లేకపోవడం, వాళ్ళ భాష స్వచ్ఛత లేకపోవడం, ద వే దే థింక్, ద వే దే ట్రీట్ ద పీపుల్ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి అంత సెగ్రిగేట్ చేశారా అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇప్పటికీ ఐ థింక్ వాళ్ళలో ఆ అజ్ఞానం లేదు అని అంటే, వాళ్ళలో ఆ మార్పు అనేది మనం కొంచెం తక్కువ చూస్తున్నాము అనేది మీకేమనిపిస్తుంది యాక్చువల్లీ? ఇవి ఎప్పుడు కూడా అందుబాటులోకి వచ్చేదాన్ని బట్టి ఉంటుంది. రైట్. ఎంతకాలం నుంచి ఏది అందుబాటులో ఉంది, మీ చుట్టుపక్కల పరిస్థితులు ఏమిటి, తర్వాత మీ అభిప్రాయాలకు ఉన్న యాక్సెప్టెన్స్ ఎంత. ఇప్పుడు మీకు నేను 3 విషయాలు చెప్పాను. మిమ్మల్ని మనిషిగా తీర్చిదిద్దగలిగేవి ఏవి అంటే మీ చుట్టుప్రక్కల ఉండే పరిస్థితులే. కరెక్ట్. ఆ పరిస్థితులు అనేవి ఎలా ఉన్నాయి? పైకి అందరికీ అందుబాటులో ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ అందరికీ అందుబాటులో లేవు. అందుబాటులోకి వచ్చేటప్పటికి వాటిలో క్వాలిటీ ఉండదు. అవును. తర్వాత నాకు ఇది బాగలేదు అని చెప్తే వినేవాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు లేరు. అవును. అంటే ఏమవుతున్నది? పేరుకి మీరు ఏవైతే చెప్తున్నారో హైజీన్ అన్నారే, హైజీన్ కానీ, భాష కానీ, తర్వాత పోతే ఆలోచనల వ్యక్తీకరణ కానీ, ఈ 3 అనేవి దేని మీద ఆధారపడి ఉంటాయంటే మీ రిసోర్స్ బేస్ మీద ఆధారపడి ఉంటాయి. మీరు ఫ్రీగా యాక్సెస్ చేయగలరా, లేకుంటే ఎవరికైనా దండం పెట్టి బతిలాడుకొని తెచ్చుకొని చేయగలరా, లేకపోయినట్టయితే మీకే కొనగల శక్తి ఉందా? ఈ 3 స్టేజెస్లో ఎక్కువ మంది ఇంకా ఉన్నారు. లేకపోతే ఈరోజు ఎవరికి ఎంత వాటా రావాలో వాళ్ళకంత ఇవ్వాలండి అనేదాన్ని ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాను? అది ఎందుకు రాజకీయం అవుతున్నది ఈ రోజుకి? అంటే మనం ఇన్ని వేల సంవత్సరాల సంస్కృతి, నాగరికత అన్న తర్వాత ఒక మనిషిని మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే అతను దేశాన్ని గౌరవించాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దేశం అతన్ని ఆ స్థాయికి తీసుకురాగలిగిందా అనేది ఇప్పుడు ఆలోచించవలసింది. రైట్. నా దేశాన్ని నేను ఎందుకు ద్వేషిస్తానండి? నా దేశాన్ని నేను తక్కువ చేసి ఎందుకు మాట్లాడుకుంటాను? ఇప్పుడు నాకు అందుబాటులోకి లేకపోయిన తర్వాత నాకు దేశాన్ని గురించి ఆలోచన రాదు. రోజువారి దానికే బతుకు తెరువుకే మీదే ఉన్నప్పుడు దేశం గురించి ఏం ఆలోచిస్తానండి? అదే కదా దాని అర్థం. ఈ రోజున ఆకలి తీరితే చాలు అనుకునే పరిస్థితులు ఉన్నప్పుడు నా దేశం అంతా కలిస్తే, ఒక స్త్రీకి తన దేశం అంతా కలిస్తే తన శరీరమే. ఒక పని చేసేవాడికి తన దేశమంతా కలిసి ఈ పని రేపుడు కూడా దొరుకుతుందా అనేదే. అవును. అడవుల్లో ఉన్నవాడికి అంతా ఏంటి, ఇక్కడైనా కానీ ప్రశాంతంగానే ఉండగలనా? కరెక్ట్. ఏదండి దేశం? ఇప్పుడు ఎవరి చుట్టూ ఉన్న వాళ్ళదే, వాళ్ళకి అది దేశమైనప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు? వీళ్ళందరినీ సైలెన్స్ చేస్తున్న వాళ్ళు కొన్ని శతాబ్దాలు కాదు, మిల్లీనియా అంటమే. మిల్లీనియా ప్రకారం టెక్నాలజీ మారే కొద్దీ వీళ్ళని సైలెన్స్ చేసే పద్ధతులు మారుతున్నాయి తప్పితే సైలెన్స్ చేయడం ఒకటే. సో అందువల్ల మనం ఎక్కడ కూడా ఈ హైజీన్ అనేది కానీ, వాళ్ళ భాష అనేది కానీ,
వాళ్ళ ఎక్స్ప్రెషన్ తీరనేది కానీ ఇవి వాటినంతట అవి మారవండి. ఐ అండర్స్టాండ్. అంతెందుకు మీకు అన్నీ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ కడుపు మండినట్టయితే వాళ్ళు మాట్లాడారు చెత్తకి ఇంకెవరు మాట్లాడారు. కడుపు మంట అంటారు వాళ్ళు. తర్వాత రెండోది బాగా చదువుకున్న వాళ్ళే భార్యాభర్తలు తిట్టుకునేటప్పుడు అవును. భార్యను ఒక వ్యక్తిగా చూడకుండా కేవలం ఒక ఆడ మనిషి అనే రకంగా నీచంగా మాట్లాడతారు. అవును. ఇటువంటి కేసులన్నీ బాగా చదువుకున్న వాళ్ళ దగ్గరనే ఉంటాయి. మరి కరెక్ట్. ఫిజికల్ మీకు హైజీన్ ఉండొచ్చు కానీ మెంటల్గా హైజీన్ ఎగ్జాక్ట్లీ. మెంటల్ హైజీన్ లేదే. తర్వాత పోతే ఎదుటి మనిషి నీ స్థాయిలో ఉన్నింది కాబట్టి నువ్వు మెచ్చుకున్నావు, పెళ్లి చేసుకున్నావు. అవును. ఇప్పుడు వచ్చేసి తనేదో నువ్వు చెప్పింది కాదు అన్నదానివల్ల నువ్వు ఆమె చరిత్ర మొత్తం ఎందుకు పనికిరాంది, నువ్వేదో నేర్పిస్తే ఆమె నేర్చుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు? సో అంచేత ఏంటంటే ఈ హైజీన్ అనేది, ఈ భాష అనేది, ఈ వ్యక్తీకరణ అనేది, ఇవన్నీ ఏంటంటే మనం కర్టియస్గా ఉండడం కోసం పనికొస్తాయి తప్పితే మనల్ని మన చుట్టుప్రక్కల వాతావరణం ఒక జనరల్ సాటిస్ఫాక్షన్ లైక్ ఐ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ది అదర్ పర్సన్ ఫర్ ద సింపుల్ రీజన్ హీ ఈస్ ది అదర్ పర్సన్ హూ ఈజ్ యాజ్ గుడ్ ఆర్ యాజ్ బ్యాడ్ యాజ్ మీ అన్నప్పుడు ఐ హ్యావ్ నో రైట్ టు అండర్ ఎస్టిమేట్.